హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో అయితే నెక్ ప్యాటర్న్ అనేది ఎలా చేయాలో క్లియర్గా చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు హ్యాండ్స్ పార్ట్ అన్నమాట. సో మనకు ఇలా హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుందండి, ఫుల్గా ఫిల్ చేసి అయితే ఉంటుంది. ఇందులో మనము ఎల్బో హ్యాండ్స్ అని కాకుండా మనము షార్ట్ హ్యాండ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇలా హాఫ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇదొక డిజైన్ అనమాట. చూడండి, ఈ విధంగా ఎంతో బాగుంటుందండి. ఇలా మనం ఎలా అంటే హ్యాండ్ అనేది టోటల్ ఫిల్ అయిపోతుంది అనమాట. మనకు షార్ట్ హ్యాండ్ ఉంటే, ఒకవేళ ఎల్బో హ్యాండ్ కావాలనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ఎక్స్ట్రా పార్ట్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో నేను ఈ బ్లౌజ్లో అయితే నేను లక్ష్మీదేవి లాకెట్ అనేది యూస్ చేయాలని అయితే అనుకున్నానండి. ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి ఇప్పుడు ఎలా స్టిచ్ చేశానని చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 4 పార్ట్స్గా అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 1 పార్ట్ అన్నమాట, అండ్ ఇది వచ్చేసి 1 పార్ట్, అండ్ ఇక్కడికి వచ్చేసి ఇవి యాడ్ చేశాను చూడండి హ్యాంగింగ్స్ లాగా. సో ఇది వచ్చేసి 1 పార్ట్ అన్నమాట, అండ్ ఈ టోటల్ వచ్చేసి 1 పార్ట్ అండి. ఇందులో మనము ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇలా 4 లైన్స్కి అయితే డ్రా చేసుకోవాలండి. ఇది 2.5 ఇంచ్, ఇది 2.5 ఇంచ్, ఇది 1 ఇంచ్. సో మిగతా పార్ట్ అంతా ఈ ఫ్లవర్స్ అన్నమాట. ఇలా అయితే నేను ఫస్ట్ ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇందులో రింగ్ అనేది వేటికి యూజ్ అవుతుంది. సో ఆ పార్ట్ అనేది చూసుకున్నాను అన్నమాట. సో పైనుంచి వస్తే నేను ఫస్ట్ అప్ సైడ్ నుంచి అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. సో పైనుంచి వస్తే ఫస్ట్ ఈ ఫ్లవర్స్కి అయితే నాకు రింగ్ అయితే అవసరం వచ్చిందండి. మిగతా వేటికి అయితే రింగ్ లేకుండా మనం ఈజీగా కుట్టేయచ్చు. కాకపోతే మాత్రం ఈ ఫ్లవర్స్కి అండ్ లోపల వచ్చేసి ముడి కుట్టికి మాత్రం కంపల్సరీ రింగ్ అనేది అవసరం వస్తుంది. సో ఈ పార్ట్ అండి, ఈ పార్ట్కి మనకు రింగ్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మనం రింగ్ లేకుండా కుట్టేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ అండి. సో ఈ పార్ట్కి కూడా మనం ఏంటంటే ఈ బాక్సులు అనేది మనము రింగ్ లేకుండా కూడా కుట్టొచ్చు. కాకపోతే రింగ్ అనేది యూస్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. కాకపోతే చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అండి. నేనైతే రింగ్ అయితే యూస్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే ఫస్ట్ ఇక్కడ లక్ష్మీదేవి లాకెట్ని అయితే ఎక్కడ పెట్టాలనుకున్నానో ఫస్ట్ అయితే ఇలా ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకున్నానండి. దాని తర్వాత మాత్రమే నేను ఇటు వచ్చేసి మనము ఇలా పీకాక్స్ అయితే 2 స్టిచ్ చేశాను అనమాట. సో ఈ వైపు 2 అండ్ లక్ష్మీదేవి లాకెట్కి ఈ వైపు వచ్చేసి 2. సో ఒక హ్యాండ్కి అయితే 4 పీకాక్స్ అయితే ఉంటాయండి నాకు. సో ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకొని తర్వాత నేను డిజైన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనము ఏదైనా కుట్టేయచ్చండి. ఇందులో కంపల్సరీ మనకు రింగ్ అనేది అవసరం. దీనికి అంటే దీనికన్నమాట, ఈ ఫ్లవర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీకాక్స్కి. సో ఈ రెండు అనేది మీరు ఫస్ట్ లైన్స్ అనేది డ్రా చేసుకునేసి రింగ్ అనేది యూస్ చేసి స్టిచ్ చేసేసారనుకోండి. సో తర్వాత ఇదంతా ఈజీగా కుట్టేయచ్చు ఫ్రెండ్స్. సో 1 by 1 అయితే నేను ఎలా స్టిచ్ చేశానని చూపిస్తానండి. సో ముందుగా మనము ఇలా ఒక క్లాత్ మీద తీసుకుంటే బెటర్ అండి. అంటే రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఇలా క్లాత్ మీద చేసుకుంటే చాలా బెటర్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మనము డ్రాయింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ బేస్ అనుకుందాం ఫ్రెండ్స్. ఇది బేస్ అనుకుంటే మాత్రం ఇక్కడ 2.5 ఇంచ్ అన్నమాట. సో ఇక్కడ వరకు అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు 2.5 ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 2.5 ఇంచ్ బార్డర్లో మాత్రమే మనం లక్ష్మీ కాయిన్ అనేది మనము స్టిచ్ చేయాలన్నమాట. దానికోసం వచ్చేసి ఇలాగా మీ దగ్గర లక్ష్మీ కాయిన్ అనేది ఉంటుంది కదండి, లక్ష్మీ లాకెట్ అనేది మనకి ఈ పర్ల్స్ కూడా ఇందులోనే హ్యాంగ్ అయ్యే విధంగా ఈ విధంగా అయితే ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది ముందుగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడి వరకు వస్తుంది, సో ఈ పాయింట్ వరకు అయితే వస్తుంది. సో ఈ పాయింట్ వరకు ఈ విధంగా మీకు ఎలా అయితే వస్తుందో ఆ విధంగా ఇలా డ్రా అయితే చేసుకోండి అన్నమాట. నాకు ఈ ప్లేస్ వరకు అయితే నాకు లక్ష్మీ లాకెట్ అయితే వస్తుందండి. సో ఈ ప్లేస్ వరకు ఏం చేయాలంటే ఈ ప్లేస్ని అయితే ముట్టుకోవద్దు అన్నమాట. మనం ఏ డిజైన్ ఉన్నా కానీ దీన్ని చుట్టూ చేసుకోవాలి, కానీ దీన్ని ముట్టుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంకొక ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంది కదండి, అది వచ్చేసి నాకు ఈ ప్లేస్ అన్నమాట. జస్ట్ ఇది కూడా 2.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చిన్న హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇలా ఒక లైన్ ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నమాట. ఈ విధంగా ఒక ఫ్లవర్ అండ్ ఎంత మనకు 6 సైడ్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనేది మీరు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి మొత్తం అయితే 6 ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. సెంటర్లో వచ్చేసి 2 ఫ్లవర్స్ అన్నమాట, అండ్ ఇటు మొత్తం 6 ఫ్లవర్స్ అయితే నేనైతే స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అన్నమాట. ఈ విధంగా ఫ్లవర్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మీకు లీవ్స్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇలా మీకు చూపించడం కోసమే నేనైతే ఈ విధంగా అయితే డ్రా చేశానండి. కాకపోతే మీరు బ్లౌజ్ మీద డైరెక్ట్ అనేది స్టిచ్ చేస్తారు కాబట్టి మీరు కొంచెం నీట్గా అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఈ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని స్టిచ్ చేయడానికి మనకైతే జర్దోసి అండ్ షుగర్ బీట్స్ అండ్ థ్రెడ్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. దీనికోసం అయితే మీరు ఫస్ట్ జర్దోసిని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఏం చేయండి అంటే ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని పెటల్స్ అయితే అవసరం వస్తాయో అన్నీ అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఒక పెటల్ అయితే స్టిచ్ చేయాలనుకుంటే మనము ఫస్ట్ ఇలా అడ్డంగా అయితే ఒక బేస్ అనేది ఒకటి స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫ్లవర్ అనేది ఇలా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అన్నమాట. మనము కట్ బీట్స్ ప్రాసెస్ ఉంది చూడండి. కట్ బీట్స్ అయితే మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అనేసి పెట్టేసి మనము తీసుకున్న జర్దోసీలలో 1 by 1 అన్నమాట ఇలా నీడిలో అయితే ఎక్కించుకునేసి మనము స్టార్టింగ్ ప్లేస్లో నుంచి ఇప్పుడు ఎండింగ్ ప్లేస్ అన్నమాట
ఇలా మనం ఏ విధంగా అయితే బార్డర్ అయితే స్టిచ్ చేసుకున్నామో ఆ బార్డర్ అనేది ఇలా క్రాస్ అవ్వద్దు. జర్దోసి యూస్ చేసి వర్క్ అయితే చూపించమని చాలామంది అడిగారండి. సో వాళ్ళ కోసం కూడా ఈ వర్క్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇదే విధంగా మీరు ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చండి ఇలా జర్దోసి అనేది యూస్ చేసి. సో చూసారు కదండి ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దానికి మీరు ఏం చేయాలి అంటే ఇలా ఫస్ట్ అయితే అన్ని పెటల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే చుట్టూ బార్డర్ వైజ్గా అయితే 2 బీడ్స్ యూస్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే టోటల్ ఫ్లవర్ అయిపోతుందండి. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మధ్యలో మనము నాట్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అన్నమాట సిల్క్ థ్రెడ్స్ అండి 12 లైన్స్, 6ని డబుల్ చేస్తే 12 లైన్స్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా మీరు ఫ్లవర్స్ అనేది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ముందుగా మనకి బార్డర్ అయితే ఎక్కడుందో బార్డర్ వైజ్గా ఫస్ట్ బార్డర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత సెంటర్ అన్నమాట. సెంటర్లో ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ బార్డర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ ప్లేస్లో అయితే నీడిల్ అయితే ఓపెన్ చేసుకుంటామో సేమ్ అదే ప్లేస్లో అయితే మనం ఇలా నీడిల్ అయితే కుచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒక ముడైతే పడిపోతుందండి. నాటకపోతే ఇది మాత్రం చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా ఒక్కొక్క ముడైతే వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. బార్డర్ వైజ్గా ఇలా వేసుకుంటూ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ జర్దోసి అనేది చూడండి ఇలా కవర్ అవ్వుకుంటూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అన్నమాట టోటల్ అయితే మనం ఇది బార్డర్ వైద్యకి అయితే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత మిడిల్లో మనం ఎలా స్టిచ్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఈ ఫ్లవర్స్ విధంగానే మనము టోటల్ ఎన్నైతే మనం ప్లేస్ స్టిచ్ అనుకుంటున్నామో సో ఆ ప్లేస్ అన్నమాట టోటల్ ఇదే వైజ్గా ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేయాలి. ఆ తర్వాత మనము షుగర్ బీడ్స్ అనేది యూస్ చేసి పెటల్స్ కానీ లీవ్స్ కానీ ఆ తర్వాత అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాసెస్ అండి. దీనికోసం అయితే నేను మనము స్కేల్ తీసుకొని జస్ట్ మనకు ఈక్వల్గా బార్డర్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. షుగర్ బీడ్స్ యూస్ చేసి మాత్రం ఈ ప్లేస్ మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో షుగర్ బీడ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కదండి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో చూసేయండి. అండ్ ఇదే విధంగా టోటల్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టోటల్ మనం ఎన్ని లైన్స్ అయితే డ్రా చేసుకుంటామో ఆ లైన్స్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేయాలన్నమాట. నాకు ఈ సెంటర్లో బాక్స్ ప్లేస్ ఉంది కదండి, ఈ బాక్స్ ప్లేస్లో నేనైతే ఒక్కొక్క హ్యాంగింగ్ అయితే చేశానన్నమాట. ఈ విధంగా అన్నమాట 3 షుగర్ బీడ్స్ అండ్ 1 6 ఎంఎఫ్ఎల్ అండి. అండ్ 1 లాస్ట్కి వచ్చేసి 1 షుగర్ బీట్ అన్నమాట. సో ఈ విధంగా మీకు ఇంత కావాలి అంటే ఇంత, లేదు అంటే మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక షుగర్ బీట్ అయితే వదిలేసి మనం ఇలా రివర్స్ అయితే తీసుకోవాలన్నమాట. మనం హ్యాండ్కి అయితే ఎలా లాస్ట్కి హ్యాంగింగ్ అయితే ఎలా చేసుకుంటామో సో ఆ విధంగా అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మాత్రం మనకి ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ లక్ష్మీ కాయిన్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ లైన్స్ అనేది జస్ట్ షుగర్ బీట్స్ ఆర్ 4 mm బీట్స్ అండి, మీ ఇష్టం. సో అలా స్టిచ్ చేసుకొనేసి మనకు ఇదే విధంగా మనం ఈ హ్యాంగింగ్ అయితే ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్లౌజ్ అనమాట. దీన్ని చూడండి ఇక్కడ నేను వచ్చేసి 4 mm బీట్స్ అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి డౌన్ సైడ్కి వచ్చేసి షుగర్ బీట్స్ అనమాట. అండ్ సేమ్ ఇదే విధంగా లైన్స్ అనేది స్టిచ్ చేశాను. లైన్కి అటు ఇటు చైన్ స్టిచ్ అయితే ఉందన్నమాట. సో ఈ చైన్ స్టిచ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుందండి. ఇలా అన్నిట్లో ఇలా హ్యాంగ్ అయితే చేసుకున్నాను. అండ్ చూడండి ఇక్కడికి వచ్చేసి మనం ఫ్లవర్స్ అయితే చూపించాను కదా, ఇదే విధంగా మనం ఏం చేయాలి, షుగర్ బీడ్స్ అండ్ లీఫ్ ప్రాసెస్. సో షుగర్ బీడ్స్ ప్రాసెస్ అనేది మీకు అందరికీ క్లియర్గా తెలుసు ఫ్రెండ్స్. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. అండ్ అక్కడక్కడ కొంచెం స్టోన్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ వరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ లక్ష్మీ కాయిన్ అనేది, లక్ష్మీదేవి లాకెట్ అనేది మనం ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. సో అదేలా యాడ్ చేయాలో చూపిస్తాను. మనం ఈ లాకెట్ ఎప్పుడైనా కానీ మనము ఎండింగ్కి అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఈ బార్డర్ వైజ్ అన్నమాట. మనమైతే ఇలా బార్డర్ అయితే వేసుకున్నాము, దానికి యాడ్ అయ్యేటట్టు ఇలా ఇక్కడ ఒకటి చిన్న స్టిచ్ అన్నమాట. మనకు లాకెట్ అనేది ఏ కలర్ అంటే మనకు థ్రెడ్ అనేది ఆ కలరే ఉండాలండి కంపల్సరీగా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు థ్రెడ్ అనేది కనిపించకుండా అందులో కలిసిపోతుంది మంచిగా ఈజీగా. ఇలా మీకు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇలా 4 సైడ్స్ అయితే మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఇది స్టిఫ్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ ప్రాసెస్లోనైతే మనకి ఏంటంటే టోటల్గా లక్ష్మీ లాకెట్ వరకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మనము నేను నెక్ బార్డర్ అయితే ఈ విధంగా అయితే చూపించాను. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ పికాక్ అనేది డ్రా చేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్తో మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందండి, హ్యాండ్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనుకోండి. సో ఈ విధంగా అన్నమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.